హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అమ్మ కుచి. ఈరోజు నేను చెప్పబోయే బ్యూటీ టిప్ ఏంటంటే ఐబ్రోస్ కోసం అండి. ఐబ్రోస్ కోసం, ఐ లాషెస్ కోసం. మన ఫేస్లో ఎవరైనా పర్టికులర్గా చూసే పార్ట్ ఏదంటే ఐస్ మాత్రమే. ఫస్ట్ మనం ఎవరైనా చూసినప్పుడు మన ఐస్ వాళ్ళ ఐబ్రోస్ని చూస్తామన్నమాట మోస్ట్లీ. కాబట్టి దాని ఇంపార్టెన్స్ మన లైఫ్లో చాలా బాగుంటుంది. కాబట్టి చాలామంది అమ్మాయిలు చాలా కష్టపడి ఐబ్రోసెస్ కానీ అవన్నీ చేస్తారు. కానీ కొంతమందికి ఐబ్రోస్ థిక్గా ఉండదని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇచ్చే బ్యూటీ టిప్ అనమాట ఇది. అలానే కాకుండా మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు ఫేస్ గురించి కూడా టిప్స్ ఉంటుంది. డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పోవడానికి సూపర్ రెమెడీ చెప్పాను మీకు. మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చు అనమాట. అది కూడా ఐబ్రో గ్రోత్కి ఇంక్రీజ్ అవుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మీకు అంటే ఇంట్లో మనకు యూజ్ అయ్యే ఆయుర్వేదిక్ కానీ నార్మల్ వస్తువులతో మనం ఎలా మన హెయిర్ గ్రోత్ని కానీ మన ఐబ్రోస్ గ్రోత్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే న్యాచురల్గా చాలామంది చెప్పుంటారంటే మీకు హెయిర్కి ఎలా గ్రోత్ తెచ్చుకోవాలని, కానీ ఐబ్రోస్కి ఎలా గ్రోత్ తెచ్చుకోవాలో చాలామందికి తెలీదు. అంటే మనం కామన్ థింగ్స్తో మనం చేసుకోవచ్చు అనమాట. టిప్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ టిప్స్ ఏంటంటే మీ ఐ ల్యాషెస్కి అండి. మీ ఐ ల్యాషెస్ అంటే మీరు చాలామంది మేకప్ యూజ్ చేసే వాళ్ళందరూ ఐ ల్యాషెస్కి మస్కారా వాడతారు అనమాట. ఆ మస్కారా వల్ల ఏమవుతుందంటే ఈ ఐ ల్యాషెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ రాలిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు అది కంట్రోల్ చేయాలంటే, అంటే మీరు ఇప్పుడు ఈ టైంలో మేకప్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి దీనికి ఒక మంచి రెమెడీ ఏంటంటే, ఆ మస్కారా బాటిల్ ఏదైతే ఉంటుందో అది మీరు యూజ్డ్ మస్కారా బాటిల్ని అలాగే పెట్టండి, బయట పడేయకుండా. దాంట్లో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కోకోనట్ ఆయిల్కి హెయిర్కి కానీ స్కిన్కి కానీ మంచి గ్లో ఇస్తుంది అనమాట. ఈవెన్ ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏం ఆయిలీగా కనిపించదు. అలాగే కాకుండా ఇది బెడ్ టైంలో తీసుకోవడం వల్లకే మనకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది, మన ఫేస్ ఆయిలీగా కనిపించదు అనమాట. దాన్ని ఎలా వాడాలంటే ఈ కోకోనట్ ఆయిల్ని ఆ మస్కారా బాటిల్లో వాడుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత ఆ మస్కారా బ్రష్తోనే మనం డైలీ నైట్ వైల్ స్లీపింగ్ మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఐ ల్యాషెస్కి నీట్గా అప్లై చేసుకోవాలి. పైకి తీసినట్టు, అంటే కిందకి తీయకుండా పైకి, ఐ ల్యాషెస్ని పైకి లిఫ్ట్ చేసినట్టు తీసినప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు అలా చేశారంటే మీకు ఐ ల్యాషెస్ చాలా అందంగా, అలాగే చాలామందికి గ్రేగా కూడా ఉంటుందన్నమాట ఐ ల్యాషెస్. వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అంటే మనకి పర్టికులర్గా తెలియదు, కానీ మనం డైరెక్ట్గా చూసినప్పుడు, కొంచెం ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు చూసినప్పుడు కొంచెం గ్రేష్గా ఉంటుంది. అది పక్కా బ్లాక్గా కనిపించాలంటేనే మీరు ఇది వాడడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీకు ఐబ్రోస్ టిప్స్ చెప్తాను. ఐబ్రోస్ టిప్స్ ఏంటంటే, మీరు ఐబ్రోస్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరు థిక్గా చేయించుకోవాలి. మనం ఎంత చేయించుకున్నా మనకి ఒక ఐబ్రోస్ థిక్గా లేకపోతే అది లుక్ రాదనమాట. కాబట్టి మన ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఐబ్రోస్ గ్రోత్కి ఏం చేయాలంటే అలోవెరా జెల్, క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి రెండింటిని మిక్స్ చేసి మన ఐబ్రోస్కి పెట్టుకోవచ్చు పడుకునేటప్పుడు. ఒకవేళ అలోవెరా జెల్ కూడా, న్యాచురల్ అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ క్యాస్టర్ ఆయిల్ లేదనుకుంటే మీరు మీకు క్యాస్టర్ ఆయిల్ దొరకదు, మేము ఆ మనీ పెట్టలేము అని అనుకుంటే మీరు వేరేవి కూడా యూజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ టిప్లో మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఏం యూజ్ చేయొచ్చు అని. అలాగే క్యాస్టర్ ఆయిల్ అని ఎందుకు చెప్తున్నామంటే అది హీట్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. మనకి ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో మన బాడీలో అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ వల్ల ఈ ఐబ్రోస్ కానీ ఇవన్నీ గ్రోత్ సరిగ్గా ఉండదు అనమాట. కాబట్టి మీరు దీన్ని మీరు క్యాస్టర్ ఆయిల్ ప్లస్ అలోవెరా జెల్ని మిక్స్ చేసుకోవడం వల్ల మీ బాడీ కూల్ అవుతుంది. అలాగే అలోవెరా జెల్ వల్ల ఫేస్ కూడా లుక్ వస్తుంది. ఐబ్రో పార్ట్ ఏదైతే ఉంటుందో అది గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట బాగా. కాబట్టి మీరు ఫేస్ చాలా లుక్గా అనిపిస్తుంది. ఇంకోటి ఇలానే కాకుండా మీరు కావాలనుకుంటే ఇంకో మెథడ్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ టిప్కి వచ్చాను. ఐబ్రోస్కి నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం దీపం నూనె ఉంటుంది కదండి, ఆముదం కూడా కావచ్చు, అది మనం దీపం నూనె కూడా వాడుకోవచ్చు. ఆయిల్ని ఏం చేస్తారంటే, మీరు నైట్ పడుకునేటప్పుడు ఆ దీపం నూనె తీసుకొని మన ఐబ్రోస్ మీద నీట్గా మసాజ్ చేసుకోవాలి. మన రింగ్ ఫింగర్తోనే మసాజ్ చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా ఆయుర్వేదిక్లో కూడా చెప్తారు, రింగ్ ఫింగర్తో మనం ఏమి చేసినా అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి. కాబట్టి మీరు ఆముదం నూనెతో నీట్గా ఇలా మసాజ్ చేసుకుని పడుకుంటే మీకు చాలా హీట్ వల్ల మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. కాబట్టి మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలానే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, మాకు ఆయిల్ సూట్ కాదు, ఆల్రెడీ మా ఫేస్ ఆయిలీగా ఉంటుంది, మేము మీకు ట్రై చేయలేము అని అనుకున్న వాళ్ళు, మీకు ఇంకోటి బెస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. ఈ టిప్ ఏంటంటే, మీరు మాయిశ్చరైజర్, ఏ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాజ్లిన్ కానీ అలా మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయొచ్చు. అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ అంతగా రిజల్ట్స్ రాకపోవచ్చు. ఫాస్ట్ రిజల్ట్ కోసం మీరు కావాలంటే అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు. అంటే
న్యాచురల్ యూస్ చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, కానీ దీనికంటే ఎక్కువ ఫాస్ట్గా కావాలి, మాకు తొందరగా ఐబ్రోస్ నీట్గా థిక్గా కనిపించాలి థిన్గా ఉండే వాళ్ళకి అనుకుంటే మీరు వ్యాజ్లిన్ వాడచ్చు. వ్యాజ్లిన్ యూస్ చేయడం వల్ల మీకు నీట్గా వ్యాజ్లిన్ ఇక్కడ అప్లై చేసేసి నీట్గా ఇక్కడ మొత్తం అప్లై చేసి నైట్ పడుకునేస్తే చాలా అంటే కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ వ్యాజ్లిన్ వల్ల, అంటే వ్యాజ్లిన్ ఇంకా బ్యూటీ టిప్స్లో కూడా చాలా మీకు చెప్తాను, ఇంకొక నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు ఐబ్రోస్కి అయితే మీరు వ్యాజ్లిన్ యూస్ చేయడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. Thank you for watching our video. Please share, like and subscribe my channel Me Amkuchi. Thank you so much. Please subscribe. కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రిప్షన్ బటన్ దాన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. మేము ఇంకా చెప్పే మంచి వీడియోస్, మంచి బ్యూటీ టిప్స్ని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.